పశువమృతి కారకులను కఠినంగా శిక్షించాలి. మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు, బీసీ సంఘ నాయకులు. అగ్రవర్ణాల అహంకారానికి పశుపాప బలి. మణుగూరులో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన. రజక కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే ఉద్యమం తప్పదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో, నాగర్ జిల్లా కమేర గ్రామంలో రజక సామాజిక వర్గానికి చెందిన పశుపాప మృతి కారణమైన అగ్రవర్ణ పెత్తందాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మణుగూరు పూల మార్కెట్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో వందలాది మంది పాల్గొని మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కమేర గ్రామంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు నిరుపేద రజక కుటుంబాన్ని గదిలో పెట్టి చిత్రహింసలకు గురి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పసిపాపని కూడా చూడకుండా కాలితో తనడం వల్లనే ఆ చిన్నారి మరణించిందని ఆరోపించారు. ఈ అమానుష ఘటనపై రజక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు మాట్లాడుతూ అగ్రవర్ణాల అహంకారకు నిరుపేద పసిపాప బలి కావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మండిపడ్డారు. బాధితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని, బాధితులను ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలకి మణుగూరులోని వివిధ బీసీ సంఘాల సభ్యులు, పలు రాజకీయ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన రజక కుటుంబాల ఐక్యవేదిక సభ్యులు వడ్డకొండ అప్పయ్య, పున్న భిక్షపతి, రాపర్తి శ్రీహరి, కుమ్మరి కుంట్ల సుధాకర్, అక్కనపల్లి సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు, ఘంటసాల శ్రీను, బ్రహ్మతేజ, కనకయ్య, నరసింహారావు, సతీష్, వెంకట్, వడ్ల వీరయ్య, ఏడారి వీరప్రసాద్, రజక సంఘం నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న 18వ తారీఖు ఏదైతే నాలుకరణలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయమో, దాని మీద ముక్త కంఠంగా ఇవాళ మణుగూరు మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఆ పాపకు ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా ఆ యొక్క హత్యకు కారకులైన అగ్రవర్ణ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళకు మరణశిక్ష పడే విధంగా ఆ సెక్షన్లు నమోదు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ రోజు జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క దేవుడి సన్నిధిలో ఆ గుడికి వాళ్ళకు 100 రూపాయల టికెట్ తీసుకోలేదని వాళ్ళని తీసుకుపోయి గదిలో పెట్టేసి వాళ్ళ మానసికంగా రజక కులస్తులనే భావంతో, తక్కువ కులస్తులనే భావంతో ఈ రోజున ఆ యొక్క సంఘటన చేయడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను వెంటనే ఎక్కడ ఉన్నా కూడా కేసు పెట్టినా కూడా, ఆ రోజు కేసు పెట్టినా కూడా ఈ యొక్క రజకల్లో కేసు మేము తీసుకోమనే ఉద్దేశంతో అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించేసి ఇలా పాపకు సావుకు కారణమైంది ఎవరంటే ప్రభుత్వ అధికారులు, పోలీసులు. అక్కడ ఆ విధంగా జరిగినా కూడా స్పందించకపోవడము, చాలా బాగా దాన్ని గోప్యంగా పెట్టడము, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన కేసును దాని దగ్గర పెట్టుకొని వాళ్ళే ముందిచ్చారనే భావన కూడా అక్కడ ఉన్న పోలీసులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రజకులందరూ కలిసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇలా అన్ని ఏరియాల నుంచి కూడా మాకు రజకులు అందరం ఆ పాప కుటుంబానికి మేము బాగా గౌరవంగా ఉంటామని, తోడుకుంటామని ఇలా మేము చేస్తున్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన జరగకుండా
ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద కఠిన శిక్షలు పెట్టేసి వాళ్ళకు మరణ శిక్ష పడే విధంగా ఆ శిక్షలు పెట్టాలని మేము ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మణుగూరు మండల తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడిని బోడపట్ల శివాజీ గౌడ్ని. నిన్న 18వ తారీఖు నుంచి మనం చూస్తా ఉన్నాం టీవీ ప్రసారాల్లో, ఒక రజక కుటుంబం మల్లన్న స్వామి గుడికి వెళ్తే నాగూరు కర్నూలులో కుమ్మెర ప్రాంతంలో మల్లన్న స్వామి టెంపుల్కి వెళ్ళిన క్రమంలో రజక సామాజిక వర్గానికి వెళ్ళినటువంటి ఆడపిల్లలను కుటుంబ మొత్తాన్ని కూడా బయటికి ఈడ్చి కొట్టిన క్రమం మనం చూసాం. వారిని వెంటనే శిక్షించాలి, చట్టబద్ధంగా శిక్షించాలి. వారి యొక్క గొడవలో 2 నెలల పసికందు దుర్మరణం పాలైంది. అది అగ్రకురాళ్ళ అహంకార పోకడని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అహంకార పోకడ ఇకనైనా బంద్ చేసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం 18వ తారీఖు నుంచి చోద్యం చూస్తూ ఉంది తప్ప వారిపై పట్ల ఏదైతే బాధ్యులు ఉన్నారో, చంద్రకళ కుటుంబం బాధ్యులుగా ఉన్నారో వారిపై ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాలేదు ఏంటని మా తీర్మాన మల్లన్న గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వెళ్ళి ఆ యొక్క కేసు పూర్వపరాలు చూసినట్లయితే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం జరిగింది. కానీ ఎవరైతే దోషులు ఉన్నారో వారి పైన కనీసం ఎఫ్ఐఆర్ ఇప్పటికి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక పోలీసుల యొక్క దుర్చర్యని మేము అనుకోవడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అని మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్చర్యని మేము అంటా ఉంటాం. అధికారులను మేము ఎక్కడ తప్పుపడతాం. పార్టీ ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు 3 రోజుల క్రమం నుంచి ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అయ్యా మీ దగ్గరే ఉంది, హోంశాఖ మీ దగ్గరే ఉంది. ఒక సామాజిక వర్గం, రజక సామాజిక వర్గం బిడ్డను ఆ విధంగా చిన్నారి 2 నెలల పాపను చంపితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించలా. దేనికి? అయ్యా మీరు జడ్పీటీసీ నుంచి మొదలుకొని ఈ రోజు సీఎం దాకా అయ్యారు అంటే మిమ్మల్ని మేము గౌరవించాం, మిమ్మల్ని మేము ప్రేమించాం. అన్ని సామాజిక వర్గ బిడ్డలుగా మేము ప్రేమించి మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు 2 నెలల పాప చనిపోతే కనీసం వారిని శిక్షించడానికి కూడా మీకు ఆలోచన రాలా. మీరు ఎక్కడో లేరు కదా, హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? ఎందుకు మీ పేచికి రాలేదా మేము అడుగుతా ఉన్నాం. ఇంత అరాచకం జరుగుతూ ఉంటే కనీసం మీరు ఎందుకు స్పందించలేదు? కనీసం కింద మంత్రివర్గంలో కూడా ఎందుకు స్పందించడం లేదు? అయ్యా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మరి ఎందుకు పట్టించుకోలేదు? ఒక్క కనీస వైఖరిని కూడా మీరు చూపించలేదు. కాబట్టి మేము నిన్న మా తీన్మార్ మల్లన్న గారు పరిశీలన మేరకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయమంటే కనీసం ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజును కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం తెలియజేయాలని కోరడం జరిగింది. ఆ కార్య భాగంగానే ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా మీరు అగ్రకులాల దాడులను ఆపండి. బీసీలు చైతన్యవంతం అయ్యారు, రోడ్ల మీదకి వచ్చారు. సమాజం ఎటుపోతా ఉందో మాకు అర్థం కావట్లేదు. ఏఐ అని అదని ఇదని టెక్నాలజీలు వచ్చినాయి, కానీ ఇంకా బడుగు బలహీన వర్గాలు ఎటుపోతా ఉన్నారు. వారిపై పట్ల మీ ప్రేమ ఏంటి? ఓట్లప్పుడు మాత్రమే బడుగు బలహీనులని నాయకులని అందరూ వస్తూ ఉంటారు. ఈ రోజున ఒక రజక సామాజిక బిడ్డ 2 నెలల బిడ్డ చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించాల. ఇది చాలా మాకు అవమానకరంగా ఉంది. ఎందుకు ఈ రాజకీయాలు? మాకెందుకు మీ ఓట్లు? మిమ్మల్ని ఏ విధంగా మేము చూసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ మీద ప్రేమతోనే మేము ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటికైనా వారి మీద దోషులు అయితే ఎవరున్నారో వాళ్ళ మీద మీరు స్పందించి ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే చక్కగా వాళ్ళని తీసుకొచ్చి లోపలేమని చెప్తారా? చెప్తే మీకు గౌరవం ఉంటుంది, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. సత్తెనపల్లి డిఎస్పి మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో పెదకూరుపాడు మండలం లింగంగుంట్ల గ్రామంలో కార్డెన్ సర్చ్ పెద్ద ఎత్తున పాల్గొన్న సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గ్రామం అంతా తిరిగి ప్రజల నేరాలపై అవగాహన కల్పించారు. అందరూ సామరస్యంగా ఉండాలని, కలిసిమెలిసి జీవించాలని, గొడవలు పోరాదని హితో పలికారు. ఈరోజు మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పెద్దకూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల అనే గ్రామంలో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. సుమారు 100 మంది పోలీసులతో ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా సుమారు 22 రికార్డులెస్ మోటార్ సైకిల్స్,
ఈ కింద కనిపించే 4 గొడ్డళ్ళు, అలాగే 4 బడుపులు ఒక్కొక్కటి స్వాధీనం చేయడం జరిగింది. అయితే ఈ కారణానికి వచ్చి ఆపరేషన్ ఎందుకు చేస్తున్నామంటే ఎలక్షన్ టైంలో ఫ్రీక్వెంట్గా ఇక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. రేపు తెల్లబాటు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఊర్లో ప్రజలను అవేర్ చేయడం కోసం ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ప్రకాష్ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఘటనపై నరసరావుపేట వండౌ సిఎఫ్ ఈరోజు వివరణ విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ శంకర్ రెడ్డి మరియు ఇద్దరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న షేక్ బషీరా ఆక్స్ఫర్డ్ స్కూల్లో 10th క్లాస్ చదువుతోంది, రిక్షా సెంటర్ దగ్గర నరసరావుపేట. ఆ అమ్మాయిని నిన్న వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్కూల్లో వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా ఇట్లా మాట్లాడుతున్నాం అని చెప్పి పిలిచి అమ్మాయి జుట్టు పట్టుకొని వంచి వీపు మీద కొట్టి ఇవన్నీ చేశాడని చెప్పేసి, దానికి కారణం గతంలో నుంచి వీళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, సిస్టర్స్ ఇద్దరు, నలుగురు అక్కడే చదువుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఫీజు డ్యూస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అని రెగ్యులర్గా అమ్మాయిని హెరాస్ చేసి కొడుతున్నారని, ఫీజులు కట్టకున్నప్పుడు నువ్వు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవచ్చు కదా అని చెప్పి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతూ కొట్టి, నిన్న అంతకుముందు కూడా గతంలో కూడా శిలార్ అనే టీచర్ గారు ప్లస్ అక్కడ ఉండే తిరుపతి రెడ్డి అనే అతను కూడా ఆమెని కొట్టారు అని నిన్న హాస్పిటల్లో చేరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించారు. ఆ స్టేట్మెంట్ మేరకు ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఈ ముగ్గురు మీద, శిలారు, శంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే ముగ్గురు మీద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణ చేసిన తర్వాత దీనిలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం. పల్నాడు జిల్లా మెస్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసు నమోదు. నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్మాల్. నిధుల పక్కదారికి మెప్మా శాఖలో 8 మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు. అవకతవక పలుపుల అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు. నరసరావుపేట వన్ టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసిన అఖిల, నరసరావుపేట వన్ టౌన్లో 8 మంది అధికారులపై కేసు నమోదు. ప్రణతి, దీప, భూదేవి, మల్లికార్జునతో పాటు మరికొందరిపైన కేసు నమోదు. డాక్టర్ అరవింద్ బాబు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రతి నెలా చేపడతా ఉన్నాము. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అధికారులందరూ కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. ఈ ప్లాస్టిక్ వద్దు, జూట్ ముద్దనే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి సరైన ప్రణాళిక లేక దీన్ని అమలు చేయలేకపోతున్నాము. ఏదైతే డంపింగ్ యార్డ్లో మరి చెత్తని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ పెట్టి ఏ విధంగా దాన్ని అమలు చేశామో, అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం కూడా సక్రమంగా అమలు చేయాలని చెప్పి మీ ద్వారా సభ తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా చాలా గ్రామాలు పర్యటన చేశారు. అప్పుడు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ అనేది ప్రతి చోట కాలువల నిండా అదే ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా స్కూల్స్ దగ్గర కానీ, కాలేజెస్ దగ్గర కానీ, రోడ్ల మీద, వాణిజ్య కేంద్రాల్లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కాబట్టి దాని నిషేధం ఏ విధంగా చేయాలో సరైన ప్రణాళిక ద్వారా మీ ద్వారా మరి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి సభను కోరుతా ఉన్నాను. ఇది నిషేధానికి రూల్స్ ఉన్నాయి డాక్టర్ గారు. మేము నాకున్న 4 మండలాల్లో ఒక మండలంలో ముందు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నాం. 90% కంట్రోల్ అయిందండి. అది అయ్యాక ఒక్కొక్క మండలం పెట్టుకున్నాం అధ్యక్ష. అలా మీరు కూడా వ్యాపార కేంద్రాల మీద ఈ ప్లాస్టిక్ నిషేధం అని వాళ్ళ మీద కేసులు రాస్తా ఉన్నారు. కానీ తయారీ కేంద్రాల్లో అహ్మదాబాద్ కానీ మరి గుజరాత్లో కానీ తయారీ కేంద్రాల్లో ప్లాస్టిక్ బ్యాగులు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు, వీటన్నింటి కూడా అక్కడ నిషేధం చేస్తే ఇక్కడ అమ్మకాలు ఉండవని వ్యాపారస్తులు కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక ఈరోజు ఆఖరి వ్యక్తి కోన
రవికుమార్ గారు ఇంకా 2-3 పేర్లున్నా అవి రేపు ఫస్ట్. కోటప్పకొండ హుండీ లెక్కింపులు. భారీగా వచ్చిన ఆదాయం. కోటప్పకొండ తిరునాళ్లకు హుండీ ఆదాయం పలువురు అధికారుల సమక్షంలో లెక్కించారు. దర్శన టికెట్స్, అన్నదాన విరాళాలు, ప్రసాదాల అమ్మకాలు. హుండీ ద్వారా 1,95,81,848 రూపాయలు వచ్చింది. అదే విధంగా బంగారం 3 గ్రాములు 55 మిల్లీగ్రాములు, వెండి 278 గ్రాములు 30 వరుసల మిల్లీగ్రాములు, US డాలర్లు 13 వచ్చినట్లు ఆలయ నిర్వహణ అధికారి ఒక ప్రకటన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం మల్లన్న జాతరలో జరిగిన ఇరు వర్గాల మధ్య తోపులాటలో 2 నెలల చిన్నారి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ హాజరై బాధిత కుటుంబానికి అందుకుంటామని ధైర్యాన్ని ఇచ్చారు. కుమ్మెర గ్రామానికి చెందిన పెద్దలు వెంటనే కఠినంగా శిక్షించాలి. కేవలం 4 మాత్రమే అరెస్ట్ అయినట్టు తెలిసింది. మొత్తం ఈ ఇన్సిడెంట్లో 8 మంది ఉన్నారు. 8 మందిని అరెస్ట్ చేసి కఠిన కారాగార శిక్ష విధించాలని చెప్పి ప్రభుత్వం ఎలాంటి సడలింపులు, ఎట్లాంటి మినహాయింపులు ఇవ్వద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యతోటి రాష్ట్ర వ్యాప్తంగా కుతకుతలాడిపోతుంది. బీసీల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. వ్యతిరేక మొన్నటి సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో మొత్తం బీసీలు రావడంతో అందరికీ తెలిసి ఈర్ష్య ద్వేషాలతోటి కుతకుతలు ఆడుతున్నారు. అందుకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ యాక్ట్, బీసీ యాక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి లేని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27న ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాలని కూడా పిలిపించాం. ఈ సమస్య మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరి అయిన రీతిలో స్పందించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఒకటి, వీళ్ళందరూ ఊళ్ళల్లో, ఇక్కడ నల్లగొండలో యాదవుల మీద దాడి జరిగింది, నిజామాబాద్లో ఒడ్డెరుల మీద జరిగింది, కరీంనగర్లో నాయబ్రహ్మణుల మీద జరిగింది. ప్రతి చోట ఏదో ఒక చోట ఈ పేద కులాలైన బీసీల మీద దాడులు, దౌర్జన్యాలు. ఇక్కడ మాత్రం కర్కశంగా, క్రూరంగా దేవుణ్ణి మొక్కడానికి టికెట్ కావాలా, దేవుణ్ణి మొక్కవతుంటే కులం మీకు అడ్డం వచ్చిందా? ఎంత దుర్మార్గం! దీని మీద శ్రీనివాస్ రెడ్డి, ఇంకెవరెవరున్నారో ప్రధాన కారకులు అయినటువంటి వాళ్ళందరినీ తీవ్ర స్థాయిలో శిక్షించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేక తీసుకోవాలి. లేకపోతే కులం నేను పేరు పెట్టుకొని కులాన్ని మొత్తం రెచ్చిపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. గ్రామాలలో ఇప్పటికే బీసీలు రైతుల మీద దౌర్జన్యాలు స్టార్ట్ అయితే బీసీలు 100 మంది ఉంటారు, 100 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఒక కుటుంబం ఉంటుంది. ఏడ తట్టుకుంటారు మా బీసీలతో? ఇప్పటికే నేను చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు. మేమందరం కలిసి, ఊరందరం కలిసి, బీసీలం కలిసి ఈ అగ్రకులాల మీద మన మీద దాడి చేస్తే మేము దాడి చేస్తామని నల్లగొండ, అదేవిధంగా మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా నుంచి ఫిర్యాదు అందుతున్నాయి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, సామరస్యంగా ఉండండి, గొడవలొద్దు, అగ్రకులాల మీద దాడులు చేయొద్దని చెప్పి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కలిసిమెలిసి ఉందాం. అయిండొచ్చు ఇక్కడ 2 వ్యక్తుల వల్ల బీసీల మీద దాడులు జరిగింది. దాని మీద ప్రభుత్వ స్పందన చూసి, ముఖ్యమంత్రి గారు స్పందన చూసి, ముఖ్యమంత్రి గారు తగిన రీతిగా స్పందించకపోతే, ఏమన్నా ఫెవరిజం చూపెట్టినట్లయితే, కులపక్షపాతం ఏమైనా వహించినట్లయితే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమాలు చేస్తాం. చివరకు బంద్ జరపడానికి కూడా మేము వెంటపోమని చెప్పి. చిన్నారి మృతి ముమ్మాటికి హత్యని న్యాయ విచారణ దోషులను శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నాగర్ కర్నూలు కుమ్మెర బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ మరియు రెవెన్యూ శాఖ రాజకీయ నాయకుల ఒత్తిడిలు తలొగ్గి బాధితులపై కేసు నమోదు చేయడం చట్ట ఉల్లంఘనని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిస్ ఓవర్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని